రామాయణంలోని సుందరకాండలో రావణుడిని విభీషణుడు ధర్మ విశారదుడిగా అభివర్ణించడంలో ఆంతర్యం ఏమిటి? ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ బాలకాండలో శ్రీరామచంద్రమూర్తిని వర్ణన చేస్తూ వాల్మీకి మహర్షి ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు అంటే ధర్మం బాగా తెలిసినటువంటి వాడు, చేసిన మేలుని మర్చిపోనటువంటి వాడు అని శ్రీరామచంద్రమూర్తిని వర్ణన చేస్తాడు. అదే వాల్మీకి సుందరకాండలో రావణాసురుణ్ణి ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ, ఇక్కడ ఏవైతే పదాలు వాడారో హనుమంతుడు బంధించిన తర్వాత రావణాసురుడితోటి విభీషణుడు మాట్లాడుతూ ఇదే మాటలు చెప్తాడు. ఇక్కడ వెంటనే మనకు కొంచెం అయోమయం కలుగుతుంది. ఏమండి, రావణాసురుడు కొంచెం దుష్టాత్మ కలిగినటువంటి వాడు అని మనం అందరూ అనుకుంటున్నామే ఈ ప్రతినాయకుడిని. ఆయన్ని పట్టుకొని వాల్మీకి ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ, రాజనీతి బాగా తెలిసినటువంటి వాడు, ఇలాంటి పదాలు వాడారేమిటి? రాములంటే రామో విగ్రహవాన్ ధర్మః, రాముడు అంటే ధర్మంకి ఒక రూపం కలిగిస్తే ఆయనే శ్రీరామచంద్రమూర్తి అని చెప్పి నోరారా అందరూ కీర్తిస్తూ ఉన్నారు. అలనాడు ఆ మారీచుడు చెప్పినటువంటి మాట ఈరోజు అందరం కూడా శిరోధార్యం కింద భావిస్తున్నామే. మరి ఈ రావణాసురుడు ధర్మాత్ముడు ఎలా అవుతాడు? ఎందుకని వాల్మీకి అలా వర్ణించారు? ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? అందులోనూ అది సుందరకాండ, భక్తులందరూ నెత్తి మీద పెట్టుకునేటువంటిది, చక్కగా పారాయణం చేసేటువంటిది, ఒక పదాన్ని అటు ఇటు తీయటానికి వీల్లేదు అని అంటే ఇక్కడ పెద్దలు దానికి భాష్యం రాశారు. దాన్ని ఇక్కడ మనం విన్నవించుకుందాం. ధర్మము, విభీషణుడు హనుమంతుణ్ణి రావణాసురుడు బంధించిన తర్వాత దూతని చంపివేయండి, హనుమంతుడికి మరణశిక్ష వేయండి అంటాడు రావణాసురుడు. వెంటనే బంధించిన తర్వాత హనుమంతుణ్ణి ఆస్థానంలో అప్పుడు విభీషణుడు వారిస్తాడు, అన్నయ్య ఇలా అంటున్నావేమిటి, నువ్వు ధర్మజ్ఞుడివి కదా, నువ్వు అలాగే కృతజ్ఞుడివి కదా, నీ నోటి వెంట ఇలాంటి మాటలు రావచ్చా అంటే ఇక్కడ విభీషణుడి మాటల్లో రావణాసురుడు చేయబోయేటువంటి అధర్మ కార్యక్రమాన్ని వాయిదా వేయించాలి, చేయకూడదు అనేటువంటి అభిప్రాయమే ఇక్కడ దాగి ఉంది. కానీ నిజానికి రావణాసురుడు ధర్మజ్ఞుడు కాడు. ఇక్కడ విభీషణుడి మాటల్లో గమనించవలసింది ఏంటంటే, అన్నయ్య నీకు ధర్మం తెలియదా, దూతగా వచ్చినటువంటి వాడిని చంపకూడదు కదా, రాయబారిగా వచ్చినటువంటి వాడిని చంపకూడదు కదా, ఈ ధర్మం నీకు తెలుసు కదా, ఈ రాజనీతి నీకు తెలుసు కదా, ఈ రాజధర్మం నీకు తెలుసు కదా, తెలిసిన వాడివి ఇలా చేయవచ్చా అంటే ఇక్కడ పొగడ్తలో ఆయన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాడు. అంతేగాని నిజానికి రావణాసురుడు ధర్మజ్ఞుడేమీ కాదు, కానీ ధర్మాన్ని పాటించమని ఒక సూచన కింద చెప్తున్నాడు. అలాగే నువ్వు కృతజ్ఞుడివి అంటే ఏదైతే ఇదివరకు కార్యక్రమాలు ఇలాంటివి జరిగి ఉన్నాయో అవన్నీ కూడా నీకు తెలుసు, ఏ ఏ సమయాల్లో ఎలా ప్రవర్తించాలో అవన్నీ నీకు తెలుసు. కృతజ్ఞ అనే పదంలో ఆ చమత్కారం ఉంది. చేసిన మేలుని గుర్తుపెట్టుకునేటువంటి వాడు రాముడు. ఈయన చేసినటువంటి కార్యక్రమాలేవో నువ్వు గుర్తుపెట్టుకో అంటే నీ పూర్వులు ఎవరైతే ఉన్నారో, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా దూతలను ఇలా చేయలేదు, నువ్వు అలా చెయ్యకు అని ఆ మాత్రమే అర్థం తీసుకోవాలి. కానీ నిజానికి రాముడేమో ధర్మాత్ముడు, రావణాసురుడు అధర్మాత్ముడు. కానీ ఇక్కడ ధర్మజ్ఞుడు అని ఎందుకు అంటున్నాడంటే ఇక్కడ ధర్మాన్ని తెలుసుకో, దూతని చంపద్దు, దూతని చంపటం ధర్మం కాదు అని చెప్పి నువ్వు ధర్మాత్ముడివి అని చెప్పటం. ఒక అధర్మాత్ముడిని పట్టుకొని నువ్వు ధర్మాత్ముడు అని చెప్తే ఓహో నాకు ఈ బిరుదు కూడా ఉందా అని చెప్పి పొంగిపోతాడని చెప్పి నిజంగానే పొంగిపోయాడు. వెంటనే ధర్మజ్ఞశ్చ అని సోదరుడు అనేసరికి సర్లే వద్దులే, తోకంటే చాలా ఇష్టం అంటారు కదా ఈ వానరాలకి, తోకకి నిప్పెట్టించండి, చంపటం వద్దులే అన్నాడు. అందువల్ల విభీషణుడు చెప్పినటువంటి మాటలు రావణాసురుడి మీద అలా పనిచేసాయి. ఆ రకంగా వ్యంగ్యంగా ఇక్కడ వాడాడు తప్పించి నిజానికి రావణాసురుడు ధర్మాత్ముడు కాడు.